కామారెడ్డి జిల్లా బిచ్కుందలో తాగునీటి కోసం స్థానికులు అల్లాడుతున్నారు. 20 రోజులుగా నీళ్లు రావడం లేదని 12వ వార్డు కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. మంచినీటి సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఏ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం మంచినీటి ఎద్దడి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడిక్కడ గల్లీలలో తిరిగి కమ్మర్షియల్ కూడా ఎండిపోయింది. ఆడ పట్టుకొని తాగాలి. బిచ్కుందలోని 12వ వార్డులో గత 10 రోజుల నుండి వాటర్ని తీవ్రంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తొందరని బిచ్కుందలోని 12వ వార్డులో నీటి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి. పట్టుకొని తిరుగుతున్నాం, గల్లి తిరుగుతున్నాం. ఏడ నీళ్ళుంటే అడికెళ్ళి మోసుకున్నట్టు 4 గంటల సందికెళ్ళి మోస్తున్నాం నీళ్ళు. అయితే సరిపోకొచ్చినాయి మాకు. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, అన్ని బోర్లన్నీ బంద్ అయిపోయాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఏ లెంబర్ చెప్తే పట్టించుకున్న పచ్చిండు. ఆడికి పోతే మేము చేయాలంటున్నారు. ఎట్లా చేయాలా? మేము ఏడికెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఆడికెళ్ళి తాగాల. మేము ఫోన్ చేస్తే ఫోన్ లేపకొచ్చిండు ఆయన. మేము ఒకసారి బిందెలు తీసుకొని రోడ్డు మీద దండం చేస్తాం.